గురుగారు వృశ్చిక రాశి జాన్యువరి నెల ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. అనురాధ కూడా వృశ్చిక రాశిలోనే ఉన్నది. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంచం వృశ్చికం అని అంటాము. ఈ వృశ్చికం అనేటువంటిది చాలా యోగకరమైనటువంటి రాశి కూడా జనవరికి చెప్పవచ్చు. కొత్త పంట చేతికి వస్తుంది అంటారు కదండి సంక్రాంతి తర్వాత. ఆ రకంగా కొత్త కొత్త విధానాలని కూడా వాళ్ళు చూడటానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏ నక్షత్రం వారైనా, ఏ రాశి వారైనా అనురాధ నక్షత్రంలో జన్మించిన వారితో స్నేహం చేస్తే యోగం బాగుంటుంది. ఎందువల్లనంటే వెధవలతో కలిస్తే ఆ వెధవదనం మనకు కూడా ఆపాదిస్తుంది. ఏ వస్తువు కొన్నా కొనకపోయినా సుగంధ ద్రవ్యాల షాపుకి వెళ్తే ఆ వాసన మనకు వస్తుంది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళతో మనం కనుక స్నేహం చేసినట్లయితే కొద్దో గొప్ప మనకు పుణ్యం ఏర్పడుతుంది. కనుక ఆ నక్షత్రం వృశ్చికంలో ఉంది కనుక వారికి ఒక రకమైనటువంటి యోగ్యకరము ఈ ఒక్క మాసము అని మనం చెప్పవచ్చు. గడిచినటువంటి కాలంతో పోలిస్తే గడిచేటువంటి సమయం అమ్మయ్య మనకు ఎదురు చూశాము వెక్స్ అయిపోయాము అనుకునేటువంటి పరిస్థితుల్లో ఒక యోగాన్ని అయితే భగవంతుడు ఇచ్చాడు అని అనుకోవడానికి వాళ్ళకి చక్కటి అవకాశం అయితే పరిపూర్ణంగా అందమ్మా వృశ్చిక రాశి వారికి. డిసెంబర్ నెలతో పోలిస్తే 60% వృద్ధి చెందటానికి వృశ్చిక రాశికి అవకాశం ఉంది. అలాగే సొంత తెలివితేటలు అనేటువంటివి వాడి కొన్ని అంటే ఎక్కడైతే వాడకూడదో అక్కడ సొంత తెలివితేటలు వాడటం వలన ఎదిగే తత్వానికి కూడా కోల్పోయే ప్రమాదం కూడా అక్కడే ఉంది. కాబట్టి ఒక ఆలోచన చేసే ముందు 10 రకాలుగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయడం శ్రేయస్కరం. అంటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదంటారు? ఎప్పుడూ కూడా వృశ్చికము అనేటువంటిది కుజుడు అధిపతి. దానికి మేష వృశ్చికయోర్భూమ అంటారు. కుజుడు అధిపతి కాబట్టి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించవచ్చు, దుర్గా అమ్మవారిని కూడా ఆరాధించవచ్చు. ఆ ఇద్దరులో ఎవరినైనా ఆరాధించవచ్చు. ఒకళ్ళని అనడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని దుర్గాని ఆరాధించమంటా, మీకు సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఇష్టం కావచ్చు. సంథింగ్ అంటే కొంతమంది ఎలా చూస్తారు, రకరకాలు చూస్తారు. కాబట్టి భగవత్ చింతన ఎప్పుడు మంచిదే. ప్రత్యేకంగా అన్నప్పుడు దుర్గా అమ్మవారిని కానీ సుబ్రహ్మణ్యేశ్వరుని కానీ ఆరాధించుకోవడం శ్రేయస్కరం.